హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ ఆలు ఎగ్ బుజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా యమ్మీగా ఉంటుందండి. అన్నంలోకి కానీ చపాతీ, పుల్కా, రోటీ ఇలా ఒకటేంటి అన్నిట్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిర్చిని వేసుకోండి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి 300 గ్రాముల బంగాళదుంపలు తీసుకొని చెక్కు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. చిన్న ముక్కలుగా వేసుకుంటే త్వరగా ఉడికిపోతాయండి. ఇలా బంగాళదుంప ముక్కల్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 12 నుంచి 15 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 15 నిమిషాల తర్వాత మనం చెక్ చేసినట్లయితే ఈ బంగాళదుంప ముక్కలు అనేవి చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులోకి మసాలా పొడులు యాడ్ చేసుకుందాము. ముందుగా చిటికెడంత పసుపు వేసుకోవాలి, అలాగే 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడైతే వేయించిన ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్, అలాగే గరం మసాలా పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ బంగాళదుంప ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా 1-2 నిమిషాల పాటు చక్కగా కలుపుకున్న తర్వాత మధ్యలో కొంచెం స్పేస్ ఉండే విధంగా బంగాళదుంప ముక్కల్ని చివర్లకి ఎడ్జెస్ కిందకి జరుపుకోవాలి. ఇప్పుడు మధ్యలో కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోండి. నేను తీసుకున్న బంగాళదుంప ముక్కల క్వాంటిటీని బట్టి 3 నుంచి 4 వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 వేస్తున్నానండి. ఇలా కోడిగుడ్లు పగలగొట్టి వేసిన తర్వాత ఇందులోకి కొంచెం మిరియాల పొడి వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోతుందన్నమాట. చాలా బాగుంటుంది మిరియాల పొడి యాడ్ చేయడం వల్ల ఈ ఆలు ఎగ్ బుజ్జి అనేది. సో ఖచ్చితంగా కొద్దిగా అయినా సరే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మధ్యలోనే 1 లేదా 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఎగ్స్ అంతటిని కూడా. తర్వాత ఇక బంగాళదుంప ముక్కల్లో కూడా కలిపేసుకొని వేయించుకోవాలి. ఇలా ఒక 3-4 నిమిషాల పాటు వేయించారంటే ఈ ఎగ్ కూడా చక్కగా వేగిపోయి మనకి ఎగ్ బుజ్జి రెడీ అయిపోతుందండి. ముందుగానే ఆలు చక్కగా ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఇక ఎక్కువ వేగాల్సిన అవసరం ఉండదు. ఇలా 3-4 నిమిషాల పాటు పచ్చివాసన అంతా కూడా పోయి ఎగ్ అంతా కూడా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సింపుల్ అండ్ టేస్టీ ఆలు ఎగ్ బుజ్జి రెడీ అయిపోయిందండి. దీన్ని వేడివేడి అన్నంలోకి చపాతీ, పుల్కా, రోటీ, రాగి సంగటి ఇలా అన్నిట్లోకి కూడా హ్యాపీగా తినేసేయచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. సో తప్పకుండా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.